హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తుంది నిజమే. ఇతను తన పెరట్లో లక్షలు సంపాదిస్తున్నాడు. అసలు ఎవరి ఈయన? అసలు ఈయన పెరట్లో ఏం చేస్తున్నాడు అని తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వారైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలా చేయడం ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ నేరుగా మీ మొబైల్కి పొందుతారు. ఇక టాపిక్లోకి వెళ్దాం. అతని పేరు కేజే మాతాచెన్. ఇతను కేరళలోని కర్సర్గోడ్లో ఉంటాడు. మాతాచెన్ గారు సౌదీ అరేబియాలోని దెహ్రాన్లోని కింగ్ షెఫ్ట్ యూనివర్సిటీ ఆఫ్ పెట్రోలియం అండ్ మినరల్స్లో టెలికమ్యూనికేషన్ విభాగంలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నారు. మరియు అరాంకో ఆయిల్ కంపెనీకి అరబిక్ నుండి ఇంగ్లీష్ అనువాదకుడిగా అంటే ట్రాన్స్లేటర్గా చైనాకు వెళ్ళే అవకాశం వచ్చింది. చైనాకు వెళ్ళిన ఆయన వుక్సీలోని డన్షుయ్ ఫిషరీస్ రీసెర్చ్ సెంటర్కు వెళ్ళాడు. ఫిషరీస్ అనేది ఎప్పుడూ ఆయనకు ఆసక్తిగా ఉండేది. దానివల్లనే ఆయన అక్కడ వారి వద్ద ఉన్న వివిధ కోర్సుల గురించి అడిగి తెలుసుకున్నాడు. మరియు వారు అందిస్తున్న పర్స్ ఫార్మింగ్ డిప్లొమా అంటే ముత్యాల సాగు డిప్లొమా గురించి ఆయన తెలుసుకున్నాడు. ఖచ్చితంగా ఇది భారతదేశంలో చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు, కనుక దీన్ని ఎందుకు ఇండియాలో ప్రారంభించకూడదు అనుకున్నాడు మాతాచెన్. కొన్ని వారాల తర్వాత మాతాచెన్ తన ఉద్యోగాన్ని విడిచిపెట్టి డిప్లొమా చదివేందుకు చైనాకు వెళ్ళాడు. 6 నెలల కోర్సు పూర్తి చేసుకొని తన స్వగ్రామానికి అంటే కేరళలోని కర్సగడ్కు వచ్చాడు. 1999లో కేరళలో తన సొంత పెరట్లో ముత్యాల సాగు చేయడం మొదలుపెట్టాడు. ఆయన చేసే పని చూసి చాలామంది నవ్వారు మరియు చాలామంది విమర్శించారు కూడా. ఎంతమంది నవ్వినా ఎంతమంది విమర్శించినా ఆయన పట్టించుకోలేదు. ఈ రకమైన వ్యాపారం ప్రత్యేకమైనదని మరియు ఖచ్చితంగా పనిచేస్తుందని నాకు బలమైన నమ్మకం ఉందని ఆయన చెప్పేవారు. మాతాచెన్ మహారాష్ట్ర నుంచి తీసుకువచ్చిన కొన్ని మర్సెల్స్ మరియు పశ్చిమ కనుమల నుంచి ప్రవహించే మంచినీటి నదుల నుంచి సేకరించిన మంచినీటి నదిలోని మర్సెల్స్ సేకరించడం ప్రారంభించారు మరియు వాటిని తన పెరట్లోని కొన్ని బకెట్లలో వాటి పెంపకాన్ని ప్రారంభించారు. సాగు చేసిన మొదటి 18 నెలల తర్వాత మాతాచెన్ 50 బకెట్ల ముత్యాలను ఉత్పత్తి చేశాడు. నేను ప్రారంభ పెట్టుబడిగా 1.5 లక్షల పెట్టుబడి మాత్రమే పెట్టాను మరియు ఒక సంవత్సరంలో 4.5 లక్షల విలువైన ముత్యాలను ఉత్పత్తి చేశాను. నాకు 3 లక్షల లాభం వచ్చింది అని మాతాచెన్ వివరించాడు. అప్పటి నుండి మాతాచెన్ యొక్క ముత్యాల వ్యాపారం అభివృద్ధి చెందింది మరియు ఆయన స్వంతంగా ముత్యాల సాగు చేయడాన్ని మరియు ఈ వ్యాపారాన్ని ప్రారంభించాలని ఆశించే వ్యక్తుల కోసం క్లాసెస్ కూడా తీసుకుంటున్నాడు. ఇలా కొత్త వారికి దీని గురించి నేర్పించడానికి లైసెన్స్ కూడా తీసుకున్నాడు. బకెట్లలో ముత్యాలను ఎలా ఉత్పత్తి చేస్తున్నారో అని అడిగితే మాతాచెన్ గారు ఇలా చెప్పారు. ముత్యాల్లో 3 ప్రాథమిక రకాలు ఉంటాయి: కృత్రిమ, సహజ మరియు కల్చర్డ్ పెట్స్ అంటే నేను 21 సంవత్సరాలకు పైగా సాగు చేస్తున్నవి. వీటిని కల్చర్ పెట్స్ అని అంటారు. మరియు మంచినీటి మల్సెస్ మన భారతదేశంలో చాలా సులువుగా లభిస్తున్నందున ఇవి సాగు చేయడం చాలా సులభమని మాతాచెన్ గారు చెప్పారు. నదుల నుంచి సేకరించిన మర్సెస్ సున్నితంగా తెరవబడతాయి మరియు దాని లోపల ఒక ముత్య కేంద్రకం పేరుకుపోతుంది. అప్పుడు మర్సెస్ పూర్తిగా నీటిలో 15 నుంచి 25 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత వద్ద బ్యాక్టీరియాతో కూడిన మెష్ కంటైనర్లో మునిగిపోతుంది. తర్వాత 18 నెలల్లో న్యూక్లియస్ మర్సెస్ షెల్ నుండి కాల్షియం కార్బోనేట్ సేకరించే ముత్యాల షాక్ను అభివృద్ధి చేస్తుంది. న్యూక్లియస్ దానిపై 540 పొరల పూత వరకు ఏర్పడుతుంది. అందువల్ల సున్నితమైన ముత్యాలను ఏర్పరుస్తుంది. మాతాచెన్ పెరట్లో పండించిన ఈ ముత్యాలన్నీ ఆస్ట్రేలియా, కువైట్, సౌదీ అరేబియా మరియు స్విట్జర్లాండ్కు ఎగుమతి చేయబడుతున్నాయి. అక్కడ కల్చర్డ్ ముత్యాలకు డిమాండ్ ఎక్కువగా ఉంది. భారతీయ మార్కెట్లో లభించే ముత్యాల్లో ఎక్కువ భాగం కృత్రిమమైనవి. సింథటిక్ పెల్స్ పూత కారణంగా అవి అసలైనవిగా కనిపిస్తాయి. అందుకే అవి ఇక్కడ చౌకగా దొరుకుతాయి. నిజమైన ముత్యానికి క్యారెట్ 360 రూపాయలు మరియు గ్రాముకు 1800 రూపాయలు ఉంటుంది అని మాతాచెన్ గారు తెలిపారు. మాతాచెన్ తన పెరట్లో పెద్ద మొత్తంలో ఉత్పత్తి కోసం ఒక కృత్రిమ ట్యాంకును ఏర్పాటు చేశాడు. మాతాచెన్ యొక్క పెర్ ఫామ్ను చూసిన యూట్యూబర్ లిబిన్ కురియన్ ఇలా వివరించాడు. ఈ ట్యాంక్ పొడవు 30 మీటర్లు, 15 మీటర్ల వెడల్పు మరియు 6 మీటర్ల లోతు. నేను ఇంత ప్రత్యేకమైన వ్యాపార ఆలోచనను ఎప్పుడు చూడలేదు మరియు సెటప్ రూపొందించడానికి చేసిన ప్రయత్నం నిజంగా గొప్పది అని వివరించాడు. మాతాచెన్ తన మిగిలిన భూమిలోని వెనిల్లా, కొబ్బరికాయలు, తన స్థానిక రకాల మామిడి పండ్లను కూడా పండిస్తున్నాడు. 2018లో మాతాచెన్కు తీవ్రమైన హార్ట్ స్ట్రోక్ వచ్చినప్పటి నుంచి అతనికి కొంతమంది స్థానిక రైతుల సహాయంతో వీటిని సాగు చేస్తున్నాడు. ముత్యాల సాగు రంగంలో ఆసక్తి ఉన్న వ్యక్తుల కోసం తరగతులు అంటే క్లాసెస్ చెప్తున్నాడు మరియు ఆన్లైన్ క్లాసులను కూడా చెప్తున్నారు. ఆయన మరెంతో మందికి ఈ విద్యను నేర్పించి మరెంతో మంది నిరుద్యోగులకు ఈ వ్యాపారం గురించి తెలుసుకొని వారందరూ ఆయనలాగే మరెంతో మందికి ఉపయోగపడాలని ఆశిద్దాం. ఇది ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మరియు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ ఇవ్వండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దాని ద్వారా నా లేటెస్ట్ వీడియో అప్డేట్స్ మీ మొబైల్కి నేరుగా పొందుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.